హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో. యాక్చువల్‌గా మీకు గుర్తుండే ఉంటది గదా! మనం లాస్ట్ మంత్ చేసిండే సౌత్ ఇండియా ట్రిప్‌లో రావాల్సిన వీడియో. కానీ కొంచెం డిలే అయింది. ఇప్పుడు కుదిరింది పోస్ట్ చేయడానికి. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి అల్లపి టు తిరువనంతపురం మిడిల్‌లో వస్తది. మాకు కొంచెం టైం ఉండింది తిరువనంతపురంకి దర్శనంకి. ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో క్లోజ్ ఉంటది కదా! సో, ఆ టైంలో ఏం చేద్దామని చూస్తున్నప్పుడు మాకు ఈ ప్లేస్ కనిపించింది. సరే ట్రై చేద్దామని వచ్చాము. చాలా బావుండింది ప్లేస్. అండ్ బోట్ రైడ్ కూడా తీసుకున్నాము. టోటల్ 3 అవర్స్‌కి 1500 చార్జ్ చేశారు. ఆ 3 అవర్స్‌లో మ్యాంగ్రోవ్ ఐలాండ్ మొత్తం ఒక రౌండేశారు. మధ్య మధ్యలో లొకేషన్స్ బావున్నాయి. ఇలాంటి బ్రిడ్జెస్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం కిందకి వంగాలి. లేకంటే తగులుతాయన్నమాట. మనకి ఇలాంటి బోట్ ఆప్షన్సే కాకుండా మామూలుగా కూర్చొని అంటే పైన కవరింగ్ ఉంటది గదా! అలాంటి బోట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కానీ అది తీసుకోలేదు మేము. అంత వ్యూ ఎంజాయ్ చేయలేం కదా! ఇదైతే బావుంటది. ఇదే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ బోట్ చేయడం. సో, ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈ బోట్ అయితే ఎక్కామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే, ఈ వాటర్ చూడ్డానికి అంత నీట్‌గా లేకపోయినా, ఈ లోకల్స్ మొత్తం ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. ఇక్కడే బట్టలు ఉతుక్కుంటున్నారు. మేబీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక ఇలా చేస్తున్నారా? లేకంటే వాళ్ళకి అలవాటయిందో తెలియలేదు. అక్కడక్కడ ఇలాంటి బ్రిడ్జెస్, టెంపుల్స్ కూడా వస్తున్నాయి. సిమెంట్‌తో చేసిండే బ్రిడ్జెసే కాకుండా ఇట్లా చెక్కలతో పాటుతో చేసిండే బ్రిడ్జెస్ కూడా వచ్చినాయి. చాలా బాగున్నాయి అవి చూడ్డానికి. మధ్యలో ఇట్లా షాప్స్ అన్నీ కూడా వస్తాయి. వాళ్ళక్కడ ఆపుతారు. మేబీ మనకు కావాల్సంటే కూల్ డ్రింక్స్ కానీ, ఏమన్నా స్నాక్స్ కానీ తీసుకొని తినొచ్చు. ఇంకా అక్కడ షాప్‌లో జ్యూసెస్ అవి తాగేసి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. అవి తినుకుంటా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటా ఎళ్తూ ఉన్నామనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఎండ ఎక్కువుండింది. మాడిపోతామేమో అనుకున్నాం. బట్ వాటర్‌లోకెళ్ళాక అంత ఎండ అనిపియలేదు. ఇక్కడికి కాలువ లాస్ట్ ఎండింగ్‌కొచ్చేసాము. ఇక్కడి నుంచి ఒక పెద్ద చెరువు టైప్‌లో వస్తది. ఆడ చిన్న చిన్న అలలు అంతా వస్తున్నాయి. చాలా బాగుండింది లొకేషన్ చూడడానికి కూడా అక్కడ. అండ్ ఇక్కడ మధ్యలో మంచి మంచి లొకేషన్స్ కూడా వచ్చాయి. ఒక గృహ టైప్‌లో వచ్చి ఫోటోస్ అన్నీ తీసుకుంటా చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లవాళ్ళు దిగి కూడా. మిడిల్‌లో ఇలా అలలు అవి వచ్చాయి. చాలా భయమేసింది. అదే ముందర కూర్చున్నాను గదా! భలే భయమేసింది. ఇంకా మనకి ఎంత సాహసాలొద్దులే అని చెప్పేసి వెనక్కొచ్చేసాను. అండ్ ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే అక్కడ ఫుడ్ కోర్ట్ అవి ఉంటాయి. లోకల్ ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ చేయమని చెప్పి ఆయన
బోట్ ఆయనే తీసుకెళ్ళి ఆపాడనమాట. ఇవి కూడా వాళ్ళ కాంటాక్ట్సే అనుకోండి. బట్ మాకు కూడా ఆకలేస్తుంది సర్లే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ మేము కల్లు ఏదో సీ ఫుడ్ ట్రై చేసాము. సారీ గైస్, ఆ ఫుడ్ వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయి. మేబీ మీరు చూడాలనుకుంటే షార్ట్ ఉంటది. అది ఒకవేళ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చెక్ చేయండి. ఇంకా ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసుకొనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇలా కాలువలాగా వస్తది. దీని చుట్టూ ఏంటంటే చేపల చెరువులాగా ఉంటాయి కదా! అవన్నీ ఉండిన్నాయి. ఇంకంతే అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్‌గా స్టార్టింగ్ ప్లేస్‌కి తీసుకొచ్చేసాడనమాట. లొకేషన్ అయితే చాలా చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేమేంటంటే ఫుడ్ దగ్గర చాలా టైం వేస్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1 ½ అవర్ దాకా అక్కడే కూర్చున్నాము. సో, చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 3 ½ అవర్ టు 3:45 మినిట్స్ అలా పట్టిందనమాట. సో, ఆయన మాకు ఎక్స్‌ట్రా చార్జెస్ ఏసాడు. 300 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నాడు. సర్లే అని మేము కూడా ఇచ్చేసాం. ఏం మాట్లాడలేదు. ఇంక ఈ వీడియో అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.